పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత ఓకే 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 రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని జంతువు రైలు అనుకున్నారు, రైతు పెద్దలు అనుకున్నారు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా 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 నిన్ను చెప్పు. కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఏయ్, వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబు అమ్మో సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, వేసుకోండి. వాళ్ళు వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు, రాజా మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మాపదేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. We enjoyed a lot, sir. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దులే, జోడించుకుంటా. పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలం రాలిపోతా. నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మీరుతో మాట్లాడి పదని పడుకుందాం. మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యేం కుదరవు. ఇక మేము పడుకోం, మేము పడుకునేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా. రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?
నాన్న స్టేషన్ వచ్చేస్తుంది, లేవండి నాన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది సార్ అయ్యో చంపేశారండి అయ్యో మరొక ప్రదేశానికి వాళ్ళు ఓయ్. ఇదిగో ఈ అమ్మాయిని లేపు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు అమ్మా అమ్మా ఇదిగో అమ్మా! అయ్యో అయ్యో ఈ అమ్మాయి కూడా చంపేశారండి అయ్యో ఓయ్. ఏమై సార్ ఇంకా ఏమి ఇట్లా చూస్తున్నారు మీరు మనుషుల రాక్షసులా అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా వెంకీ, లేరా ఒరేయ్, వాళ్ళు ఎవరు చంపేశారా మనమే అంటున్నారా లేరా 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 అన్నంత పని చేసావు కదయ్యా అన్యాయంగా చంపేశావు నేను చెప్పడం ఏంటంటే ఇంకెవరు రాత్రితో గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా పోలీసులు పిలవయ్యా అరే మనం పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటుకు వచ్చిన మాడితే నరకెత్తాను ఎదవలారా. నరికేస్తావా వాళ్ళ నరికేసా చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండం పెడతాను, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా. కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతకమే మనల్ని కాపాడిందిరా. మళ్ళీ వచ్చేసారా రమణ? అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ ఎదవా. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతు ఎదవా, గంత్రి ఎదవా. ఏంట్రా వద్దు నీ అబ్బా. ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. Take the bodies. దుర్మార్గులు వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు. ఎవరు? వాళ్ళే సార్ ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ఎలా ట్రావెల్ చేశారు? టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ ఆ టీసీని తీసుకురండి. వాళ్ళతో పాటు వీళ్ళు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా సినిమా యాక్టర్ రా? ఫ్యాన్స్ అంటానికి చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలీదు సార్. తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. జీప్ రేషన్ రావండి. అయ్య బాబాయ్ పోలీసు. పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు, మనుషులు పోలీస్ స్టేషన్కి ఎదవా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మనం ఎవరు ఎవరు? నీ అబ్బా పంపించడం అడిగాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్ లో వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్
వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లో నుంచి చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్, ఆ? రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా? సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేయడం బెటర్. వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9ంటికి రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా చేంజ్ చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అది ఒక వికెట్ పడింది. పరేడ్ చలామీ చేస్తారు. పేరు బుజ్జి. నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏ నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ 1 వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ.